హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కిషిందర్ రావు ఆన్లైన్ అకాడమీ. మై నేమ్ ఎస్ శ్రీకాంత్. మనకైతే అండి మంచి నోటిఫికేషన్ అయితే రైల్వే శాఖ నుంచి అయితే రావడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ మనం ఫుల్ అబ్జర్వేషన్ అయితే చేద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎప్పుడు మనం అప్లై చేసుకోవాలంటే స్టార్టింగ్ డేట్ చూడండి, సెప్టెంబర్ 24వ తారీఖు మనకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అక్టోబర్ 23వ తారీఖు వరకు మనకు సమయం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే చాలా సమయం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలండి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పోస్టులు. కాబట్టి భారతీయులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఈ యొక్క పోస్ట్కి. అదేవిధంగా బాయ్స్ అండ్ గర్ల్స్, మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఎన్ని పోస్టులు కూడా చూద్దాం ఒకసారి నోటిఫికేషన్ లో. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ లో వచ్చేసి సుమారుగా అయితే అండి 3000 వరకు అయితే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది, మేల్స్ అండ్ ఫీమేల్స్ కలిపి. అదే విధంగా ఇందులో వచ్చేసి నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి, అలాగే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా పోస్ట్ అనేటివి రిజర్వ్ చేయడం జరిగింది. కాబట్టి కేటగిరీ వైజ్ అయితే పోస్టులు ఉన్నవి. కాబట్టి ప్రతి ఒక్కరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అబ్జర్వేషన్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళకి ఎన్ని పోస్టులు అయితే ఉన్నవి అవి కూడా ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏజ్ కూడా ఇచ్చాడు మనకు. స్టార్టింగ్ ఏజ్ ఎంత నుంచి మనం అప్లై చేసుకోవచ్చు, ఏజ్ నుంచి అంటే 15 సంవత్సరాల నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 24 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం జనరల్ కేటగిరీ వాళ్ళకేనండి, 24 వరకు చేసుకోవచ్చు. కానీ ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 27 సంవత్సరాలు ఉన్న కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 29 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 34 వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏజ్ లిమిట్కి సంబంధించిందండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్లో ఇంకా సెలక్షన్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం చూద్దాం. ముందుగా వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మినిమం వచ్చేసి 50% మార్కులు అయితే రావాలండి. ఇది నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి మినిమం 50% మార్కులు ఉండాలి. అదేవిధంగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే మనకు ఉండాలి. ఐటీకి సంబంధించి మనకు సర్టిఫికేట్ కూడా ఉండాలండి. అదేవిధంగా ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి సెలక్షన్ కూడా చూద్దాం. ఏ విధంగా సెలక్షన్ చేస్తారు అంటే చెప్పాను, 10th క్లాస్ పాస్ అయ్యి, అదేవిధంగా మెరిట్లో చూస్తారండి, మార్కులు మెరిట్ చూస్తారు. అదేవిధంగా మనకు ఆ మెరిట్ లిస్ట్గా తీసుకున్న తర్వాత వచ్చేసి సెలక్షన్ లిస్ట్ తీసుకుంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు పోస్ట్ అనేటివి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పోస్ట్కు అప్లై చేసుకునే వారికి ఫీజు కూడా చూడండి ఒకసారి. అప్లికేషన్ ఫీజు చూడండి అండి. ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఉమెన్స్ వాళ్ళకి, అంటే ఆల్ ఉమెన్స్ వాళ్ళందరికీ ఎటువంటి ఫీజు అయితే లేదండి. ఓన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకైతే మాత్రం 100 రూపీస్ అయితే ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి అయితే మీరు నోటిఫికేషన్లో గమనించండి. ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటిది లేదండి. కాబట్టి ఫ్రీ కాబట్టి అప్లికేషన్ చేసేది ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టండి. అదేవిధంగా అప్లికేషన్ చేసేటప్పుడు, ఈ యొక్క పోస్టుకు సంబంధించి అప్లికేషన్ చేసేటప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలండి. ఆ డాక్యుమెంట్ అప్లోడింగ్ చూద్దాం మనం. ఖచ్చితంగా మన ఫోటోని స్కాన్ చేసేసి, స్కానర్డ్ ఫోటోగ్రఫీ అండి, మన ఫోటోని స్కానింగ్ పెట్టి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మన 10th క్లాస్ మెమో కూడా మనం అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి. కమ్యూనిటీ మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి అందులో. అదేవిధంగా పీడబ్ల్యూబీడి వీళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ క్యామ్కి సంబంధించి వాళ్ళ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా అప్లోడ్ చేయాలి. అప్లై చేసేటప్పుడు ఇందులో మనం ఖచ్చితంగా స్కాన్ చేసి వీటిని అప్లోడ్ చేయవలసిందిగా వాళ్ళు ముందుగా నోటిఫికేషన్లు ఇచ్చారు. కాబట్టి ఒకసారి చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అయితే ఇంకా ఇందులో మెయిన్ చూడండి అండి, ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళకి ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. ఇందులో చూడండి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ 3rd పాయింట్ అండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి 20% ఆఫ్ ద వేకెన్సీస్ నోటిఫైడ్ టు బి ఫీల్డ్ ఆఫ్ ఇన్ లెవెల్ ఇన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. అంటే మనకు అక్టోబర్ నెలలో గ్రూప్ టీకి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అందులో లెవెల్ 1 పోస్టులకు సంబంధించి
ఈ యొక్క సెక్షన్లో ఉన్న 20% వాళ్ళని మాత్రం ఆ యొక్క లెవెల్ 1 గ్రూప్ డికి తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అయితే వెరీ వెరీ అండి ఆలోచించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క శాఖలో ఎవరైతే 1 ఇయర్ వరకు ట్రైనింగ్ లో ఉంటారో వాళ్ళకి మాత్రం 20% వీళ్ళని తీసుకుంటారని అయితే ముందే చెప్పడం జరిగింది లెవెల్ 1 పోస్టులకు. అదే విధంగా ఈ 1 ఇయర్ సంబంధించిన స్టైఫండ్ కూడా వాళ్ళు ఇస్తారు. ఆ స్టైఫండ్ ఎంత అనేది మాత్రం వాళ్ళు ఇంటర్వ్యూ చేసి, అదే విధంగా వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్తారు, మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఎంత ఉందో కూడా చెప్తారండి శాలరీ. ఈ విధంగా అయితే మనకు ఇంపార్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొచ్చేసి ఇందులో మనం చూడగలిగితే ఈ విధంగా అయితే నోటిఫికేషన్లో ఇచ్చారండి. కాబట్టి చూడండి, 10th క్లాస్ పాస్ అయ్యి ఎవరైతే ఉంటారో 50% మార్క్స్ ఎవరైతే కలిగి ఉంటారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పోస్టులు కాబట్టి ఎవ్వరు వదులుకోవద్దు. కాబట్టి చాలా భారీ నోటిఫికేషన్, 3000కు పైగానే పోస్టులు ఉన్నవి. కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. అదే విధంగా వచ్చేసి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ ద్వారా మంచి ఆపర్చునిటీ కావాలనుకున్న వాళ్ళు ప్లే స్టోర్లోకి వెళ్ళి కిషిందర్ రావు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోనండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోనండి. గుడ్ ఫ్యాకల్టీస్ ద్వారా, మంచి ఫ్యాకల్టీస్ ద్వారా క్లాసులు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియపరచుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.